కొన్ని గంటలు మిగిలినటువంటి జూబ్లీ హిల్స్ ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ హోరెత్తించేటువంటి ప్రచారాన్ని తెరలేపింది. మనతో పాటుగా రాముల్ నాయక్ గారు మాట్లాడదాం. ఎక్స్ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, ఎట్లా ఉండబోతోంది? మొన్న నవీన్ యాదవ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఏంటి ఆ కసితో పనిచేస్తున్నారా ఇప్పుడు? కసి కాదు, కేసీఆర్ కుటుంబం మీద ఇగో ఉద్యమకారులు అందరం కసితోటే పనిచేస్తున్నాం, ఒక రాములు నాయక్ కాదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి మాకంతా తెలుసు. వాళ్ళు ఇవాళ బిల్లారంగా అంది అంతకుముందు. బిల్లారంగా అంటే ఉరి వేసేసిరు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళు మళ్ళీ ఎట్లా తయారయ్యారు, ఏటికెంచి వచ్చిరని అనుకోగల ఉంది. బిల్లా అంటే కేటీఆర్, రంగా అంటే హరీష్ రావు. వాళ్ళు దాపరం అయిపోయినారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చి రకరకాలుగా మేము 12 ఈ స్కీములు పెట్టినాము, అది పెట్టినామని కేటీఆర్ బ్రహ్మాండంగా చూపెడుతుండు. నేనేమంటుందంటే కాళేశ్వరం కించి కార్ రేస్ వరకు చూసుకుందాం. మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు ఇది చేసిర్రు, రౌడీ కొడుకు అంటాడు. ఒక అబ్బాయి నవీన్ యాదవ్ ఎందుకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయంటే, నవీన్ యాదవ్ నా చేతిలో పుట్టిన పొరడు. వాళ్ళనైనా నేను జామకాయల దొంగతనం చేస్తుంటే వాడు రౌడీ షీటరా? రౌడీ షీటర్ అంటే ల్యాండ్ గ్రాబర్లు, ఏమన్నా చట్టాలు ఆడిపించేటోడు రౌడీ షీటర్లు. రాజకీయ నాయకులు ఆయన రౌడీ షీటర్ చేసిర్రు, అది కలిసి వచ్చింది, సినీ ఇండస్ట్రీస్ వచ్చింది, కొంత ఇది చేసుకుంటూ ఆర్థికంగా కొంత బాగుపడ్డాడు. ఆ రోజు కేసీఆర్కు 3 టికెట్లు ఇచ్చిండు ఇక్కడికించి. ఆ రోజు రౌడీ షీటర్ ఎందుకు కనిపించలే? ఇవాళ రౌడీ షీటర్ అంటున్నారు. అంటే ఒక బీసీ బిడ్డకు వస్తే వెల్మదొరల దగ్గర ఏమో జెండా లేపితే ఏం కాదు, వాళ్ళు మంచి కార్యకర్త అప్పుడు. కానీ మన అటువంటి వాళ్ళకి టికెట్ వస్తే వాడు రౌడీ కొడుకు, వీళ్ళు జాగాలు కబ్జా చేస్తారు అంటారు. రౌడీ షీట్ ఉన్నట్టుంది కదా. రౌడీ షీట్ అంటే ఇప్పుడు నా గిట్ట తయారు చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే నేను గిట్ట చేసేస్తా, ఏముంది. ఆ రోజులలో ఆయన సపోర్ట్ చేసినందుకు ఆయన కేసీఆర్కి సపోర్ట్ చేస్తారని తడిపారు చేసిరు. ఆయనకు 12 నెలలు బెంగళూరులో ఉన్నాడు ఆయన. ఇవాళ ఈయన గిట్ట కపిల్ రాజ్ అనేట ఆయన మావాడు. ఆ రోజుల్లో అందరం కలిసి పని చేసినాము. ఇవాళ రౌడీ షీటర్ వింటారు. వీళ్ళు వైట్ కాలర్ రౌడీ షీటర్లు. వీళ్ళు వైట్ కాలర్ అఫెన్స్ చేస్తాడు చూడు. కోట్లాది రూపాయలు దంచుకున్నారు, జేబు నింపుకుర్రు. 12,000 రూపాయలు కిరాయి కట్టని వాళ్ళు, చెప్పులు లేని వాళ్ళు ఇవాళ వందలాది కోట్లకి ఎట్లా వెళ్ళిండ్రు చూసుకుందామా? మళ్ళీ ఫామ్ హౌజులు ఎవరికి ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, మళ్ళీ శ్రీశైలంకి ఎంత ఉందో చూసుకుందాం, ఎన్ని జాగాలు ఉందో. వీళ్ళ సర్వే నెంబర్లకి ఎంచి చెప్పగలుగుతాను నేను. వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ మీరు బిల్లారంగా అంటున్నారు, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ మీ అన్న ఎక్కడ దిగుతలేడండి? మీ అన్న రావడా బయటికి వెళ్ళని ఇస్తలేరా బయటికి? మా అన్న ఓడిపోతే రాడు, నాకు తెలుసు కదా. గెలుస్తూనే వస్తాడు ఆయన. ఓడిపోతాడనే ప్రచారం ఉంది, నీవే చూసుకోరా అంటాడు. కొంత సర్వే అంటారు. ఏం సర్వే అన్నా నేను? ఏం సర్వే? వీళ్ళు రాత్రిపూట సర్వే చేస్తారు. రాత్రి 10:45కు స్టార్ట్ అవుతుంది వీళ్ళ సర్వే. కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావుది, కొంతమంది ముఖ్యంగా. ఆ ముహూర్తం మంచిగా ఉంటుందా? 10:45 16 సెకండ్లకి స్టార్ట్ చేస్తారు. 16 సెకండ్లకు అంతా చెప్తుంది నేను. ఎందుకంటే 20 సంవత్సరాలు నేను వాళ్ళు ఎంబడి ఉన్నా కదా. తర్వాత ఏమో ఫస్ట్ ఇన్నాళ్ళ తిరుగుతారా సర్వేకి? మరి ఇళ్ళలో ఎక్కడ అది ప్రగతి భవన్లో ఉండే అప్పుడు. ఇప్పుడు ఏమో అక్కడ ఫామ్ హౌస్లో ఉంది. ఫస్ట్ ఏమో ఏది షర్బత్ షీషా వస్తుంది, నవ్వుతున్నావు. షర్బత్ షీషా వస్తుంది, తర్వాత గ్లాస్ వస్తుంది, తర్వాత సోడా వస్తుంది. అరే రాము ఎట్లా ఉందిరా రైమత్ నగర్? డాడీ చాలా బ్రహ్మాండంగా ఉంది, పెట్టు టిక్కు అంటాడు. అరే కేటీఆర్కి కేసీఆర్ మధ్య జరిగే సర్వే అంతా సర్వే వాళ్ళకు నేను చెప్తున్నా కదా. నేను గిట్ట అందులో సర్వేలో మెంబర్ని, నీకు చెప్తున్నా. నువ్వు కూడా సర్వేలో పాల్గొన్నావు? నేను మెంబర్ని అప్పుడు. అరే హరీష్ రావు ఎట్లా ఉందిరా ఎర్రగడ్డ అంటే, మామ ఇంత బ్రహ్మాండంగా ఉంది, 63 బూతులలో మనమే లీడ్ చేస్తామంటాడు. పెట్టు టిక్కు, కలుపు పెగ్గు, ఇది వాళ్ళ సర్వే. అరే ఇట్లా కాదురా, 12% ఎక్కువ చెప్పు, కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. తర్వాత కన్విన్స్ చేయగలుగుతాం. 7 డివిజన్లు ఉన్నాయి. ఇట్లా అంటే 7 డివిజన్లకి 7 డివిజన్ల 7 పెగ్గులు 8 పెగ్గులు అవుతుంది. అప్పుడు 4-4.5 అవుతుంది. లాస్ట్ పోయేటప్పుడు అరే రాము నువ్వేం చేస్తావంటే 6%, 12% ఎక్కువ ఉందని చెప్పు నువ్వు. అరే హరీష్ నువ్వేం చేస్తావంటే 0.5% అటు ఇటు నువ్వు చెప్పు 13% అని. నేను చెప్తున్నా కదా నా సర్వే. ఇవాళ మా సర్వే, వాళ్ళ సర్వే ఏమో శీష సర్వే. రాత్రి గుర్తుంటారు, ఎక్కడ సర్వే ఉండదు వాళ్ళది.
ముందుగాల కన్విన్స్ చేస్తారు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు. అదే సర్వే. నా అటువంటి వాడు ఉంటాడు అనుకో, నీ అటువంటి వాడు ఉంటాడు. అరే 12% కదా, 12 కాకుండా 5-6% టికెట్ పడతాడు కదా, గెలుస్తాడు కదా అని అటు ఓటేస్తారు. న్యూట్రల్ ఉందోళ్ళు. మా సర్వే ఏంది ఉందంటే, మాది కాంగ్రెస్ పార్టీది ప్రజల నాడి సర్వే. ఇప్పటికీ ఇవాళకి టీల్ డెట్ 18% ఎక్కువ ఉందాం. మేము 18% ఎక్కువ ఉందాం. వాళ్ళు సర్వే చేస్తారు. వస్తాడు మహారాజు ఈరోజు కార్తీక పౌర్ణమి, మా డాడీ వస్తుండు చూడండి అన్న. 23లో డాడీ మొత్తం 119 నియోజకవర్గాలు తిరిగిండు కదా, తిరిగిండు. అందు గురించి ఏం రాదు. సో రాజకీయాలు మీకు తెలియంది ఏం కాదు. 2023 ఎన్నికల్లో అక్కడ మీ అన్న ఓడిపోయి ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు. మీరు అంటున్న అన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిండు. హైదరాబాద్ నగరంలో మొత్తం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఎక్కడ కాంగ్రెస్కి అవకాశం కూడా గీయలేదు. ఈ రెండేళ్లలో ఏం మార్పు వచ్చింది? మళ్ళీ జూబ్లీహిల్స్లో అనుకోని ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎట్లా భావిస్తున్నారు మీరు? ఎట్లా భావిస్తున్నామంటే, అంతకుముందు ఎవరైనా ఇది ఉంటే ఓడిపోయిన వాళ్ళకి సింపతి ఉంటుండే, ఓడిపోయిన వాళ్ళకి సింపతి ఉంటుండే. ఎప్పుడైతే పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు మేము పెట్టవద్దు అన్నాం. నేను కపిలు అసలు క్యాండిడేటే వద్దు, ఆయనకు మంచి పేరు ఉంది, అక్కడికించే టీఆర్ఎస్లో ఉంది. ఆ సంస్కృతి ఇది చేసిండు కేసీఆర్. మన ఓటు పర్సంటేజ్ పెరగాలి, మనకు ఇది ఉంటే ఎట్లా అనే పద్ధతిలో చేసిండు. నేను చెప్పిన మా వద్దు, మంచి పద్ధతి కాదు. అంతకుముందు ఎన్టీ రామారావు కానీ, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరన్నా చనిపోతే యునానిమస్ ఇచ్చేస్తుండే ఆ కుటుంబానికి. ఈయనదే తెర లేపిండు దానికి. లేడీ రౌడీ అంటున్నారు. లేడీ రౌడీ ఓకే. నేనేమంటున్నా అంటే, మేము రౌడీలం కాము. మీ భర్తకు 3 సార్లు ఇచ్చినాం అవకాశము. జూబ్లీలు చూడడానికే ఉంది కానీ మొత్తం స్లమ్ ఏరియాలు ఉన్నాయి, ఏం డెవలప్ చేయలేదు. వాళ్ళ అమ్మ నిన్న అన్నది, మా కొడుకు 3 రోజుల ముందే చంపేసిర్రు, కావాలని నాకు చూపెట్టలేదు, కన్న తల్లిని నా కొడుకుని చూపెట్టలేదు. కేటీఆర్ ఆయన పేరు మీద ఉన్న బేనామీ ఈమెతోటి అంతా రాపించుకొని తర్వాత 2 రోజులు, నేను చెప్తలేను, ఇది వాళ్ళ మదర్ చెప్పిన స్టేట్మెంట్. దాని విషయంలో కూడా మాగంటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే, ఎక్కడ కూడా ఆ కుటుంబం అంటే మొదటి భార్య వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చింది లేదు, ఎక్కడ బయటపడ్డది లేదు. సడన్గా ఉప ఎన్నికల సమయంలోనే ఇప్పుడు వచ్చిందని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని బయటికి పిలిచి ఆ తల్లితోని ఆ భార్యతో ఇట్లా మాట్లాడిస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఈ చిల్లర రాజకీయాలు ఉంటాయి. వాళ్ళ కొడుకు అమెరికాకేం చేసిండు, అప్పుడు మాకేం సంబంధం లేదు కదా. ఆయన ఎలక్షన్ కమిషన్ మనకి ఎవరైతే సంబంధం ఉందో మన రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చిండు. రిటర్నింగ్ ఆఫీసర్కి ఏం చెప్పిండంటే, ఈమె మా అమ్మ కాదు, మా నాయనకు అసలు ఈమె మ్యారేజ్ చేసుకోలేదు అనే పద్ధతిలో చెప్పిండు. ఆ రోజు నేను ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర, మేము చెప్పింది కాదు, ఇలా వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. 3 రోజుల ముందే నా కొడుకుని చంపేసిర్రు, తర్వాత డిక్లేర్ చేసిర్రు, ఆయన పేరు మీద ఉన్న బేనామీలు అన్నీ రాపించుకుంటూ నా ఉసురు తలుగుతుంది అన్నది ఆ తల్లి. ఎందుకంటున్నామంటే, ఎవరి కొడుకన్నా కొడుకే కదా, ఏ తల్లి కన్నా కొడుకే కదా, అసలు చూపెట్టాలి కదా. కేటీఆర్ వచ్చే వరకు ఆ డాక్టర్లు గిట్ట ఇట్లా చనిపోయినందుకే ఇది చేసి మాకు ఇప్పుడు ఏమనుమానం అనిపిస్తుంది అంటే, ఈ పాపం ఆమెకి ఏం తెలియదు, తీసుకుపోయి అన్ని సంతకాలు పెట్టించుకున్న తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసినట్లు ఉంది. గతంలో 2018 తర్వాత గెలిచినప్పుడే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటారు, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిర్రు. సో ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం పోయింది కావచ్చు, మీ అన్న ఫామ్ హౌస్కే పరిమితమని బయటకు వస్తలేడుగా. ఇక కేటీఆర్ని డైరెక్ట్గా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినట్టేనా? మొత్తం ఆయనే తిరుగుతుండు, కంటోన్మెంట్ ఆయనే తిరిగిండు, జూబ్లీహిల్స్ ఆయనే తిరుగుతున్నాడు, ఇక డిక్లేర్ చేసినట్టేనా? ఇప్పుడు అయిపోయిందా? అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక 60 మంది గెలిచారు అనుకో, వీళ్ళని నేర్పిస్తారు. అరే నా పేరు చెప్పరా డాడీకి అని చెప్తాడు ఈయన కేటీఆరే చెప్తాడు. ఈయనకు అప్పుడే ఆయన చంపేసి ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నా, ఆ భయానికి అవుతలేడు. అప్పుడు గిట్ట వీళ్ళు వేసిర్రు. నాకు లీక్ కాగానే నేను చెప్పిన పెద్ద ఆయనకు ఇట్లా కుట్ర జరుగుతుంది, వీళ్ళు ఏమి ఇచ్చినా విషం కలుపుతారు ఈ కొడుకులు. ఇవాళ రాజులు కొడుకే తండ్రిని చంపుదాం ప్లాన్ చేసిర్రు కదా. సంచలన ఆరోపణ రాములు నాయక్. అరే సంచలన ఆరోపణ అని చెప్తున్నా, చెప్పుకోమను, నార్కో టెస్ట్ పెట్టుకోమను, ఇద్దరికి చెప్తున్నా. కుట్ర జరిగింది, కుట్ర జరిగి పెద్ద అయిందని తీసేద్దామని ఇంట్లో గొడవ జరిగింది కుటుంబ సభ్యులకు. అప్పుడు చెప్పినా నేను పెద్ద అయినకు, అన్న ఇది ఇట్లా కుట్ర జరుగుతుంది దించేయడానికి, అట్లా ఇట్లా ఊపుతాడు, ఇట్లా 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 ఊపుతాడు. ఊపి ఏం చేద్దాం తమ్మి మనం చేద్దామని చెప్తాడు. కొడుకు కంటే ఎక్కువ చూసి నాకు ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతున్నా మీకు. నేను ఎప్పుడు ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్యే రిటైర్మెంట్ తీసుకున్నాడా? మరి ఆరోగ్యమే రిటైర్మెంట్ చేస్తుంది కదా. డబ్బులు ఎక్కువ సంపాదించవద్దు, ఎంత ఉంటే అంతనే ఉండాలి. పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇచ్చినాం అనుకో చెడిపోతారు.
మీకు అన్ని రకాల అనుభవం ఉంది, కేసీఆర్తో 20 ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు తన కూతురు మళ్ళీ బయటకు వచ్చి జాగృతి బాట పేరిట జనం బాటాను తిరుగుతుంది, పాదయాత్రలు చేస్తున్నది? ఇప్పుడు ఒక చెల్లెనే కంట్రోల్ చేయనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం కంట్రోల్ చేస్తాడండి? ఇలా బావ పెద్ద ఆయనకి ఏమన్నా అయితే వీళ్ళు డిషుమ్ కొట్టుకొని వస్తారు ఈ కొడుకులు. నాకు తెలుసు కదా, మళ్ళీ నేను ఆ పంచాయతీకి నేనే పోవాలి. నేను చెప్తున్నాను, నేను ఏ పార్టీలో ఉన్నా పంచాయతీకి మళ్ళీ నేనే పోవాలి. ఎందుకంటున్నా అంటే నీకు ఆయనకు టెన్షన్ తోటి దాదాపు 15 లక్షల కోట్లు అక్కడ డాడీ నాకు సరిపోలేదు, ఇంకా 5 లక్షల కోట్లు అంటే ఇస్తుండే కదా. ఇది ఏంది నీ అమ్మ, ఇది ఈ పరిస్థితి అని రోజు కుమ్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. మొన్న హరీష్ రావు తండ్రి చనిపోయింది, పాపం ఆయన బాధలో ఉన్నాడు. ఆ రోజు మీరు చూసిర్రు నేను ఆయన నాడి ఇట్లా పట్టుకొని చూస్తుంటుంది. ఆ నాడి నాకు తెలుస్తుంది, ఆరోగ్యం క్షీణించి దాదాపు 60-70%. ఆయన ఉన్న రోజుల్లో వీళ్ళ గౌరవం, ఆయన పోయిన తర్వాత ఈ కొడుకులు తింటారన్న ఒకటారా అవుతారు. మళ్ళీ వీళ్ళ పంచాయతీ నీదే పోవాలి. అందు గురించి ఏమంటుందంటే, ఒక మాట, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని తెలంగాణ భవన్ నుంచి మొగోడివైతే చర్చకు రమ్మని చెప్పి సవాల్ చేసిండు కేటీఆర్. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కడ, ఈయన పదవి ఎక్కడ? మొగడైతే ఈయన ఏమనుకుంటుండు, షాడో సీఎం అనుకుంటుండా? ఈయన ఒక ఎమ్మెల్యే సిరిసిల్లకు. మొగడైతే నీకేంద్ర నేను వస్తాపా మళ్ళా. అది ప్రతి ఒక్కొక్క ఇటుకే పార్టీ ఆఫీసు. ఆ రోజు ఏమంటుంటే తెలంగాణ వస్తుందా సస్తుందా, నా పేరు రామారావు, మా తండ్రి రాజకీయ జీవితం పాటు చేస్తుండని వారానికి ఒకసారి అమెరికాకి నుంచి ఫోన్ చేస్తుండే. ఈడు నా కొడుకు ఒకటే రోజు పుట్టిరు. నీకు చెప్తున్నా, 24/7/1983 మా కొడుకు. ఈయన ఇంకో సంవత్సరం అటో ఇటో ఉండవచ్చు. ఈయన కొడుకుని నేను సార్ అనగలుగుతా. అందుగురించి ఆయనకి ఇది. అందుగురించే నేనేమంటున్నా అంటే, ఆ రోజు ఇటుక అది 1 ఎకరా, అది 1.5 ఎకరా చేసిన. అది ఆ ప్రతి ఇటుకే కడుగు రాములు నాయక్ అంటది, కపిల్ అంటది, సుదర్శన్ అంటది, రైమాన్ అంటది. కష్టపడి ఉచిక కుప్పల మీద ఏది అందులో పడుకొని ఆ పార్టీ ఆఫీసు కట్టినాం. పార్టీ ఆఫీసు జీవో ఇచ్చినప్పుడు ఏముందంటే, మీరే పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు పాపం ఆ పార్టీ హైకోర్టులో క్యాన్సల్ అది అవుతుంది. వాళ్ళకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకోవద్దు వాళ్ళు, టీ న్యూస్ అది. అక్కడ ఏ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరపడానికి వీల్లేదు, ఆ జీవోలో ఉంది. మొన్న కేసు అయినా అప్పుడు గుంజుకుంటామంటే ఇదే 400 మంది పిల్లలను పండుకొని నేను కపిలు మేమందరం ఎంబడుండి పడుకొని ఆ పార్టీ ఆఫీస్ని కాపాడినాం. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ? చూస్తూ ఉండరాదు, నువ్వెంత అనుకుంటున్నావు, దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా. ప్రైవేట్ సర్వేలు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రైవేట్ సర్వేట్లు నేను చెప్పినా కాదండి, నేను చెప్పిన వాళ్ళకి పైసలు ఇస్తారు, చేస్తారు. ఇప్పుడు చేస్తారు సర్వే, నా సర్వే చెప్తున్నా కదా. ఎంత మెజారిటీ అనుకుంటున్నాం? నేను 50,000 దాటుతుంది అనుకుంటున్నాను నా మెజారిటీ. 100%. మీరు అసలు గెలవరని మీరు చెప్తున్నారు. గెలవనప్పుడు నాకు మెజారిటీ ఎందుకు అడుగుతున్నావు? 100% గుండెని కొట్టి చెప్తున్నా, 50,000 మెజారిటీ తోటి గెలుస్తాను నేను. ఎందుకంటే నేను ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిందని. చివరిగా మీ అన్న గురించి మాట్లాడాలంటే చూస్తే ఇట్లా ఏం చెప్తావు? మా అన్నకు బాధపడకమంటున్నా, ఇది ఎట్లన్నా పోతుంది, నువ్వు తొందరపడకు. ఒక సీటు వస్తే నీకేం లాభం ఉండదు. ఒక సీట్ అరే 500 రోజులకు నేనే ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేసుకుంటూ ఉండా. మా నాయన ఇతడు అంటుండు కదా, వస్తాడు మహారాజుకు ఈరోజు కార్తీక పౌర్ణమి అని అల్లూరి సీతారామరాజుల విజయ నిర్మల మాట్లాడుతుంది కదా. చూడు 500 రోజులు కాగానే ఈ ఎలక్షన్ తోటి తోక ముడుచుకొని మొన్న హరీష్ రావు సార్కి చెప్పిన, అన్న నువ్వు రాకు, నీకు దండం పెడతా, ఆయన ఖాతాలో పోతుంది, అది ఓడిపోయినట్లు. నువ్వు వస్తే నీ ఖాతాలో గిట్ట పడుతుంది, నేనేం చేయాలి, హరీష్ రావే చేసిన అంటాడు. నువ్వు అట్లనే మౌనంగా ఉండు అన్నాడు. నిన్న నుంచి పైసలు పంచుతురు అంట, చూస్తున్నా. నిన్న పల్లె రాజేశ్వర రెడ్డి నా ఏరియాలో వచ్చి ఆడ ధర్నా చేసిండంట. నేను అనుకుంటే బయటికించి వచ్చిన వాళ్ళు ఒక్కటి తిరిగాడిరా. నేను అంటున్నాను, దీన్ని చూసే వాళ్ళు రౌడీజం అంటున్నారు, బెదిరిస్తారు. రౌడీజం ఎందుకు అంటుందండి? మేమేం చేయలేదు. తెలంగాణలో మేమంతా రౌడీలమా? తెలంగాణ ఎట్లా తెచ్చినాం? ఆ రోజు ల్యాబింగ్ చేసినాం, పోరాటం చేసినాం, లాని ఫాలో అయినాం. కానీ వీళ్ళు అహంకారంతో ఇప్పటికీ అదే అహంకారం. ఆ రోజు ఎందుకు గెలవలేదంటే 10 సంవత్సరాలలో మంత్రుల ఫోన్లు లేపరు, ఎమ్మెల్యేలు అయితే గింతిలో లేరు. ఇలా మొత్తం గల్లీ వచ్చి తిరుగుతుండు. చూడండి నన్ను చూడండి, నా అందాన్ని చూడండి, మా అభివృద్ధిని చూడండి, ఏం అందం ఉంది, ఏం అభివృద్ధి చేసినాం.
జూబ్లీహిల్స్కి 500 కోట్లు చేసినట్ట నార్కొట్టేసి పెడతాం ఇప్పుడు పానికి 5,000 కోట్లు చేసినట్ట ఉస్మానియాకి తీసుకుపోతుంది అబ్బట్ల నీవు గిట్టరా ఆడ తేలిపోతుంది కేటీఆర్ని పాపం కేసీఆర్ని ఎందుకు చెప్తాను నేను ఆయన అబద్ధం చెప్తాడు కానీ ఆ టైంని బట్టి చెప్తాడు ఆయన రోజు చెప్పాడు ఈడైతే లేచినప్పటి నుంచి గిన్నీస్ బుక్ రికార్డ్ అయింది గిన్నీస్ బుక్ రికార్డ్. థ్యాంక్ యూ. ఇది రాముల నాయక్ చెప్తున్నమాట. సో 50,000 మెజార్టీ అంటున్నారు, ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో కొన్ని గంటల్లోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం మరి ఏం జరుగుతుందో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.